ఈ ఒక్క చెక్ పేపర్ దీనితో 100 కాదు 10 లక్షలు కాదు కోటి రూపాయల వరకు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఒక చిన్న డౌట్, సేమ్ చెక్ పేపర్ జిరాక్స్ చేసి సేమ్ అమౌంట్ సేమ్ సిగ్నేచర్ పెట్టి బ్యాంక్ ఇస్తే అది ఫేక్ అని ఎలా గుర్తిస్తుంది? అసలు ఈ చెక్ సిస్టమ్ 700 ఇయర్స్ నుంచి ఎలా సర్వే అవుతుంది? ఈ వీడియోలో చెక్ హిస్టరీ నుంచి టైప్ ఆఫ్ చెక్స్, సిటిఎస్ క్లియరింగ్, చెక్ బౌన్స్, సెక్యూరిటీ ఫీచర్స్, చెక్ నంబర్, ఎంఐసిఆర్ వరకు చెక్ గురించి మీకు తెలియాల్సిన కంప్లీట్ స్టోరీని తెలుసుకుందాం. వెల్కమ్ టు టెక్ ఫిన్. స్టాక్, బ్యాంకింగ్, బిజినెస్ స్టోరీస్, కంప్లీట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అన్ని ఒక ప్లేస్ లోనే. లెట్స్ గ్రో టుగెదర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ముందుగా ఈ చెక్ స్టోరీ అసలు ఎక్కడ మొదలైంది? చెక్ స్టోరీ ఈ రోజుది కాదు. దీని హిస్టరీ 700+ ఇయర్స్ వెనకది. 13th సెంచరీలో వెనిస్ లో ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసే మర్చెంట్స్ కి ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కి పేమెంట్ చేయాలంటే పెద్ద మొత్తంలో గోల్డ్ లేదా సిల్వర్ క్యారీ చేయాల్సి వచ్చేది. అది రిస్క్ కూడా, డిఫికల్ట్ కూడా. అందుకే మనీని ఫిజికల్ గా క్యారీ చేయకుండా రిటర్న్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్ ద్వారా వాల్యూ ట్రాన్స్ఫర్ చేసే కాన్సెప్ట్ డెవలప్ అయింది. ఆ తర్వాత ఈ కాన్సెప్ట్ ఇంగ్లాండ్ లో మరింత ఎవాల్వ్ అయింది. పీపుల్ గోల్డ్ స్మిత్ బ్యాంకర్స్ దగ్గర తమ మనీని డిపాజిట్ చేసి ఈ మనీలో నుంచి ఈ పర్సన్ కి ఇంత అమౌంట్ పే చేయండి అని హ్యాండ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవారు. 1600s లో చెక్స్ అంటే ఇప్పటి బ్యాంక్స్ ఇచ్చే ప్రింటెడ్ చెక్ లీఫ్ కాదు, ఒక పేపర్ మీద రాసి బ్యాంక్ కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవారు. నా దగ్గర ఉన్న మనీని ఈ పర్సన్ కి ఇంత పే చేయండి అని. ఆ తర్వాత 1717 లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రీ ప్రింటెడ్ చెక్ ఫామ్ ని ఇంట్రొడ్యూస్ చేయడంతో చెక్ కి ఒక స్టాండర్డ్ ఫార్మాట్ రావడం మొదలైంది. కస్టమర్ ఇందులో పేయి, అకౌంట్ డీటెయిల్స్ ఫిల్ చేసి పేమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలిగాడు. ఆ తర్వాత 1830 లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ చెక్ బుక్ ను ఇంట్రొడ్యూస్ చేసింది. ఆ తర్వాత నుంచి చెక్స్ మరింత ఆర్గనైజ్డ్ బ్యాంకింగ్ ఇన్స్ట్రుమెంట్ గా ఎవాల్వ్ అయింది. మరి ఇండియాలో చెక్ ఎప్పుడు వచ్చింది? 1970 లో ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఇండియాలో చెక్స్ ఇంట్రొడ్యూస్ చేసిన అర్లీ బ్యాంక్ హిస్టారిక్ రికార్డ్ లో ఉంది. కానీ అప్పటికి చెక్స్ యూసేజ్ ఉన్న దానికి ప్రాపర్ లీగల్ వర్క్ ఫ్రేమ్ వచ్చింది తర్వాత. 1981 లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చట్టం చేశారు. దీంతో చెక్, బిల్ ఆఫ్ పేమెంట్, ప్రామిసరీ నోట్స్ వంటి పేపర్ బేస్డ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ కి లీగల్ వర్క్ ఫ్రేమ్ వచ్చింది. ఆ తర్వాత చెక్స్ యూసేజ్ పెరిగే కొద్దీ వాటిని బ్యాంక్స్ మధ్య క్లియర్ చేయడానికి ఆర్గనైజ్డ్ క్లియరింగ్ సిస్టమ్ అవసరమైంది. 1938 లో కలకత్తా క్లియరింగ్ బ్యాంక్ అసోసియేట్ క్లియరింగ్ హౌస్ సిస్టమ్ అడాప్ట్ చేసింది. కాలం మారే కొద్దీ చెక్స్ యూసేజ్ పెరగడంతో వాటిని క్లియర్ చేసే ఛాలెంజ్ కూడా పెరిగింది. మీరు ఒక సిటీలో చెక్ డిపాజిట్ చేస్తే పేయింగ్ బ్యాంక్ వేరే సిటీలో ఉండొచ్చు. అప్పుడు క్లియరింగ్ కోసం ఫిజికల్ చెక్స్ ని బ్యాంక్స్ మధ్య పంపించాల్సి వచ్చేది. దీంతో టైం ఎక్కువ పట్టేది. మరి చెక్స్ ని పంపించకుండా దాని ఇమేజ్ ని పంపిస్తే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ గా వచ్చింది చెక్ ట్రంకేషన్ సిస్టమ్, సిటిఎస్. 2010 నుంచి ఆర్బీఐ, ఎన్పిసిఐ కలిసి ఈ సిటిఎస్ సిస్టమ్ ని మొదలు పెట్టింది. సిటిఎస్ లో మీరు చెక్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తారు. బ్యాంక్ ఆ చెక్ ని స్కాన్ చేసి ఇమేజ్ అండ్ ఎంఐసిఆర్ డేటాని క్యాప్చర్ చేస్తుంది. ఫిజికల్ చెక్ ఇక్కడే ఉంటుంది, కానీ దాని ఇమేజ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్లీ పేయింగ్ బ్యాంక్ కి ట్రావెల్ చేస్తుంది. పేయింగ్ బ్యాంక్ డీటెయిల్ వెరిఫై చేస్తుంది. ఎవ్రీథింగ్ కరెక్ట్ గా ఉంటే క్లియరింగ్ సెటిల్మెంట్ జరుగుతుంది. మనీ మీ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది. ఇంతవరకు చెక్స్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకున్నాం కదా. మరి చెక్స్ అన్ని ఒకేలా ఉంటాయా? మరి చెక్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి. ఇండియాలో ఎగ్జాక్ట్ గా ఇన్నే టైప్స్ ఉన్నాయి అని ఒక ఫిక్స్డ్ నంబర్ చెప్పడం కరెక్ట్ కాదు. యాక్చువల్లీ చెక్స్ ని డిఫరెంట్ వే లో క్లాసిఫై చేశారు. మనం కామన్లీ తెలుసుకోవాల్సిన 9 మెయిన్ టైప్స్ ఉన్నాయి. 1 బేర్ చెక్, 2 ఆర్డర్ చెక్, 3rd క్రాస్ చెక్, 4th ఓపెన్ చెక్, 5th పోస్ట్ డేటెడ్ చెక్, 6th స్టెల్ చెక్, 7th ట్రావెల్ చెక్, 8th సెల్ఫ్ చెక్, 9th బ్యాంక్ చెక్. ఒక్కొక్క చెక్ గురించి ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. మొదటిది బియర్ చెక్. నేను ఒక బియర్ చెక్ ఇచ్చాను అనుకోండి. మీరు ఆ చెక్ ని బ్యాంక్ లో ప్రజెంట్ చేస్తే చెక్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళకి పేమెంట్ చేయగలిగే విధంగా ఉంటుంది. దీనినే బేర్ చెక్ అంటారు. దీనిని గుర్తించడం ఈజీ. చెక్ లో పేయీ నేమ్ పక్కన ఆర్ బేరర్ అని ఉంటుంది. అందుకే ఇందులో చెక్ ఎవరి చేతిలో ఉందో చాలా ఇంపార్టెంట్. చెక్ పోతే మిస్యూజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. చెక్ ఎవరి చేతిలో ఉన్నా నేను రాసిన పర్సన్ కే పేమెంట్ కావాలంటే ఇక్కడ వస్తుంది ఆర్డర్ చెక్. నేను మీ పేరుతో చెక్ ఇచ్చాను అనుకోండి. ఆ పేమెంట్ స్పెషల్లీ మీకు లేదా అప్లికబుల్ ఆర్డర్ ప్రకారం ఎంటైటిల్ పర్సన్ కే వెళ్లేలా ఉండే చెక్ నే ఆర్డర్ చెక్ అంటారు. ఈ చెక్ లో పేయీ నేమ్ ఉంటుంది. ఆర్ బేరర్ వర్డ్ ని స్ట్రైక్ లేదా క్యాన్సిల్ చేయొచ్చు. ఆర్ బేరర్ చెక్ లో పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అయితే ఆర్డర్ చెక్ లో నేమ్డ్ పేయీ ఇంపార్టెంట్. కానీ నేను ఒక రిస్ట్రిక్షన్ పెట్టి మనీ బ్యాంకింగ్ ఛానల్ ద్వారానే వెళ్ళాలనుకోండి. అక్కడ వస్తుంది క్రాస్డ్ చెక్. చెక్ పై 2 ప్యారలల్ లైన్ చూసే ఉంటారు కదా, అది డిజైన్ కాదు. చెక్ పై అలా క్రాసింగ్ పెట్టినప్పుడు దానిని క్రాస్డ్ చెక్ అంటారు. అంటే ఈ చెక్ ని డైరెక్ట్ గా క్యాష్ తీసుకోకుండా బ్యాంక్ ద్వారా పేమెంట్ రిసీవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే 2 లైన్ మధ్య అకౌంట్ పేయీ రాస్తే చెక్ పై ఎవరి పేరు ఉందో వారి అకౌంట్ లోనే మనీ క్రెడిట్ అయ్యేలా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అందుకే ఈ చెక్ పై 2 లైన్ కనిపిస్తే అది క్రాస్ చెక్ అని గుర్తు పెట్టుకోండి. మరి ఈ 2 లైన్ లేకపోతే అది కంప్లీట్లీ ఓపెన్ చెక్ అంటారు. నేను ఒక చెక్ ఇచ్చాను, దానిపై 2 క్రాస్ లైన్ లేవు. అలాంటి చెక్ ని ఓపెన్ చెక్ అంటారు. అంటే ఈ చెక్ ని బ్యాంక్ కౌంటర్ లో ప్రజెంట్ చేసి క్యాష్ తీసుకోవచ్చు. దీనిని సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలంటే క్రాస్ చెక్ లో రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఓపెన్ చెక్ లో క్రాసింగ్ రిస్ట్రిక్షన్ ఉండదు. ఇప్పటివరకు పేమెంట్ ఎవరికి ఎలా రావాలో చూసాం. మరి పేమెంట్ ఎప్పుడు కావాలో ముందే డిసైడ్ చేయగలమా? ఎస్, పోస్ట్ డేటెడ్ చెక్. ఇప్పుడు నేను మీకు చెక్ ఈ రోజు ఇచ్చాను అనుకోండి, కానీ చెక్ పై ఈ రోజు డేట్ కాకుండా వచ్చే నెల డేట్ రాశాను అనుకోండి, అంటే ఆ చెక్ మీ చేతిలో ఇప్పుడే ఉన్నా కానీ పేమెంట్ మాత్రం ఆ డేట్ తర్వాతే. ఇలాంటి చెక్ ని పోస్ట్ డేటెడ్ చెక్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూచర్ డేట్ చేసి ఇచ్చే చెక్ ని పోస్ట్ డేటెడ్
డేటెడ్ చెక్ అంటారు. ఇలాంటి చెక్స్ ని లోన్, రెంట్, ఫ్యూచర్ పేమెంట్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్ డేట్ ఉన్న చెక్ ని పోస్ట్ డేటెడ్ చెక్, కానీ డేట్ చాలా పాతది, వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోతే అది స్టిల్ చెక్. మరి చెక్ చేతిలో ఉంటుంది, ఎప్పుడైనా డిపాజిట్ చేయొచ్చా? లేదు, ప్రతి చెక్ కి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. ఇండియాలో సాధారణంగా చెక్ పై ఉన్న డేట్ నుంచి 3 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ టైం దాటిన తర్వాత డిపాజిట్ చేస్తే బ్యాంక్ దానిని యాక్సెప్ట్ చేయదు. అలాంటి చెక్స్ ని స్టిల్ చెక్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే 3 months వ్యాలిడిటీ దాటిన చెక్. ఇప్పుడు మనం నార్మల్ బ్యాంక్ చెక్ చూసాం, కానీ ఒకప్పుడు ఫారిన్ కంట్రీని ట్రావెల్ చేసినప్పుడు క్యాష్ క్యారీ చేయకుండా మరో స్పెషల్ చెక్ ని యూజ్ చేసేవారు, ట్రావెల్ చెక్. మరి ఫారిన్ కంపెనీకి ట్రావెల్ చేసినప్పుడు అప్పట్లో కార్డ్, యూపీఐ, ఫోరెక్స్ కార్డ్ ఉండేవి కావు. మరి ట్రావెల్ కి కావాల్సిన పెద్ద మొత్తంలో క్యాష్ ని చేతిలో తీసుకెళ్లాలా, అది చాలా రిస్క్. అందుకే ట్రావెల్ చెక్ ని యూజ్ చేసేవారు. బ్యాంక్ నుంచి ట్రావెల్ చెక్ తీసుకుని ట్రావెల్ చేసినప్పుడు అవసరం ఉన్న చోట మనీగా ఎన్కాష్ చేసేవారు. క్యాష్ ని డైరెక్ట్ గా క్యారీ చేయడం కంటే ఇది సేఫర్ ఆప్షన్ గా ఉండేది. కానీ ఇప్పుడు కార్డ్స్, ఫోరెక్స్ కార్డ్స్, డిజిటల్ పేమెంట్ వచ్చాక ట్రావెల్ చెక్ యూజ్ చాలా తగ్గింది. ఒకరికి పేమెంట్ కాదు, నా అకౌంట్ లో ఉన్న మనీని నేనే తీసుకోవాలంటే సెల్ఫ్ చెక్. ఇప్పుడు చెక్ లో పేయీ నేమ్ దగ్గర సెల్ఫ్ అని రాశాను. ఎంత మనీ కావాలో అమౌంట్ రాసి సిగ్నేచర్ చేసి బ్యాంక్ లో ప్రెజెంట్ చేస్తే నా అకౌంట్ నుంచి క్యాష్ విత్డ్రాయల్ చేసుకోవచ్చు. ఇలాంటి చెక్ ని సెల్ఫ్ చెక్ అంటారు. మన అకౌంట్ నుంచి మనమే మనీ తీసుకోవడానికి రాసుకునే చెక్. ఇక్కడ వరకు చెక్ అకౌంట్ హోల్డర్ ఇష్యూ చేస్తున్నారు, కానీ బ్యాంక్ ఇట్ సెల్ఫ్ ఇష్యూ చేస్తే అదే బ్యాంకర్స్ చెక్. సపోజ్ మీరు ఒక పర్సన్ కి లేదా ఆర్గనైజేషన్ కి అష్యూర్డ్ బ్యాంక్ ఇష్యూ పేమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అనుకోండి. నేను ఆ బ్యాంక్ కి 1,00,000 పే చేశాను. ఆ తర్వాత బ్యాంక్ మీ పేరుతో బ్యాంకర్ చెక్ ఇష్యూ చేస్తుంది. ఇక్కడ చెక్ నేను రాయలేదు, బ్యాంకే ఇష్యూ చేస్తుంది. అయితే పర్సనల్ చెక్ తో పోలిస్తే పేమెంట్ కి బ్యాంక్ బ్యాకింగ్ ఉండడం వల్ల ట్రస్ట్ ఎక్కువగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే కస్టమర్ ఇష్యూ చేస్తే నార్మల్ చెక్, బ్యాంక్ ఇష్యూ చేస్తే బ్యాంకర్ చెక్. మరి చెక్ బౌన్స్ అనే మాట చాలా సార్లు వింటుంటాం కదా. మరి చెక్ బౌన్స్ అసలు ఎందుకు అవుతుంది? నేను మీకు 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాను అనుకోండి, బ్యాంక్ లో డిపాజిట్ చేశాను అనుకోండి, కానీ నా అకౌంట్ లో సఫిషియెంట్ బ్యాలెన్స్ లేదు. అప్పుడు బ్యాంక్ 1,00,000 పేమెంట్ చేయకుండా చెక్ రిటర్న్ ఇస్తుంది. దీనినే చెక్ బౌన్సింగ్ అంటారు. అయితే బ్యాలెన్స్ లేకపోవడం కారణం ఒకటే కాదు, సిగ్నేచర్ మ్యాచ్ కాకపోయినా, అకౌంట్ క్లోజ్ అయినా, స్టాప్ పేమెంట్ పెట్టినా, చెక్ వ్యాలిడిటీ దాటినా రిటర్న్ ఇచ్చేయచ్చు. సింపుల్ గా చెప్పాలంటే చెక్ డిపాజిట్ చేసాం, పేమెంట్ కాకుండా రిటర్న్ ఇచ్చారు, అదే చెక్ బౌన్స్. మరి చెక్ బౌన్స్ అయితే రియల్ గా జైలుకి వెళ్లాల్సి వస్తుందా? ప్రతి చెక్ బౌన్స్ కి కాదు, దానికి ఒక కండిషన్, లీగల్ ప్రాసెస్ ఉంటుంది. మరి ఒరిజినల్ చెక్ ని జిరాక్స్ చేసి ఒక 5 లక్షలు అదే పేరు అదే సిగ్నేచర్ తో బ్యాంక్ కి తీసుకెళ్తే అది జిరాక్స్ అని ఎలా తెలుసుకుంటారు? ఎందుకంటే బ్యాంక్ కేవలం కంటికి కనిపించే అమౌంట్, నేమ్, సిగ్నేచర్ మాత్రమే చూడదు. ఒరిజినల్ చెక్ లో వాటర్ మార్క్, యూవీ ఫీచర్స్, సెక్యూరిటీ ప్రింటింగ్ లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. జిరాక్స్ లో అమౌంట్, నేమ్, సిగ్నేచర్ సేమ్ గా కనిపించవచ్చు, కానీ ఒరిజినల్ చెక్ లో ఉండే సెక్యూరిటీ ఫీచర్స్ అదే విధంగా ఉండవు కదా. దీంతో పాటు బ్యాంక్ చెక్ నంబర్, MICR డీటెయిల్స్, సిగ్నేచర్, అకౌంట్ డీటెయిల్స్ లాంటి ఇన్ఫర్మేషన్ ని కూడా వెరిఫై చేస్తుంది. అందుకే చూడడానికి రెండు సేమ్ కనిపించినా ఏది ఒరిజినల్ చెక్, ఏది కాపీ చెక్ అని ఈజీగా గుర్తుపడుతుంది. మరి ఈ చెక్ పై ఉన్న చెక్ నంబర్, MICR నంబర్ అంటే ఏంటి? ఒక చెక్ ని చూడగానే కింద చాలా నంబర్ కనిపిస్తాయి కదా, అవన్నీ ర్యాండమ్ నంబర్స్ కాదు. ఒక్కొక్క నంబర్ కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. మొదట చెక్ నంబర్. మీ చెక్ బుక్ లో ప్రతి చెక్ కి ఒక యూనిక్ నంబర్ ఉంటుంది, అంటే ఏ చెక్ యూజ్ చేశారో ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అకౌంట్ నంబర్, ఈ చెక్ ఏ బ్యాంక్ కి సంబంధించిందో ఐడెంటిఫై చేయడానికి అకౌంట్ నంబర్ ఉపయోగపడుతుంది. ఇక ముఖ్యమైన MRCR కోడ్. MRCR అంటే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్. ఇది సాధారణంగా 9 డిజిట్ కోడ్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ 3 డిజిట్ సిటీ క్లియరింగ్ సెంటర్ ని చూపిస్తుంది, నెక్స్ట్ 3 డిజిట్ బ్యాంక్ ని, లాస్ట్ 3 డిజిట్ బ్రాంచ్ ని ఐడెంటిఫై చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే చెక్ నంబర్ ఏ చెక్ అని ఐడెంటిఫై చేయడానికి, అకౌంట్ నంబర్ ఎవరి అకౌంట్ అని ఐడెంటిఫై చేయడానికి, MRCR కోడ్ ఏ సిటీ, ఏ బ్యాంక్, ఏ బ్రాంచ్ అని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగిస్తారు. UPI వచ్చిన తర్వాత చెక్ యూసేజ్ చాలా వరకు తగ్గింది, అలా అని డిసపియర్ కాలేదు. అంటే డిజిటల్ పేమెంట్ ఎంత పెరిగినా చెక్ ఇంకా డిసపియర్ కాలేదు. సో చెక్ గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సింపుల్ గా తెలుసుకోవాలంటే టెక్విన్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.